అందరికీ నా నమస్కారం. కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షికకు స్వాగతం. ఈ ఆదివారం మనం ప్రస్తావించుకునే పాట 1991 సంవత్సరంలో విడుదలైన 'ఆదిత్య 369' చిత్రం నుంచి 'జానవులే నెరజానవులే' అనే మధుర గీతం యొక్క నేపథ్య విశేషాల గురించి. సంగీతంలో ప్రవేశమే కాదు, సంగీతంలో శిక్షణ పొందినవారు కూడా సంగీతం శ్రీనివాసరావు. కెవి రెడ్డి గారి శిష్యుడిగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల కథనంలో ఎంత చిక్కదనం ఉంటుందో, సంగీతం గారి చిత్రాలలోనూ సంగీతం అంత మృదుమధురంగానూ ఉంటుంది. అలా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలోని ఒక హిట్ సాంగ్ 'నెరజానవులి'. 'ఆదిత్య 369' చిత్రంలోనిది ఈ పాట. తెలుగులో వచ్చిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇది. శివలింగ కృష్ణప్రసాద్ నిర్మాత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సమర్పకుడిగా వ్యవహరించారు. ఆ పాట పుట్టుక గురించి చెప్తూ సంగీతం శ్రీనివాసరావు గారు ఇలా అన్నారు: చిత్రంలో టైం మిషన్ కథానాయకుణ్ణి, నాయికను గతంలోకి, భవిష్యత్తులోకి తీసుకువెళ్తుంది. అలా వాళ్ళు గతంలో 500 ఏళ్ల క్రితం నాటి శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్తారు. అక్కడ రాజనర్తకి కథానాయకుణ్ణి వశపరుచుకునేందుకు ప్రయత్నించే సన్నివేశంలో ఒక సెమీ క్లాసికల్ పాట పెట్టాలి అనిపించింది. ఇళయరాజా గారిని పాతకాలపు పాటలాగా ట్యూన్ కంపోజ్ చేయమని కోరాను. ఆ కాలపు పాట అంటే ఏమిటి, ఎలా అని అడిగారు ఇళయరాజా. మన చిత్రాల తొలి రోజుల్లో పాటల మధ్యలో హాహాహా, ఓహోహోహో అని వచ్చేవి. ఆ విధానాన్ని అనుసరిస్తే మనకానాటి సువాసనలు పాటలో కనిపిస్తాయి అని చెప్పాను. ఇళయరాజా అద్భుత సృష్టికి పరిపుష్టి కల్పించారు వేటూరి సుందరరామూర్తి గారు తన రచనతో. జిక్కి గళమాధుర్యంలో ఆ పాట జీవం పోసుకుని ఈనాటికి ప్రజాదరణ పొందుతూనే ఉంది. అందర్నీ ఆకట్టుకునే ఈ పాట ఈ రకంగా సాగుతుంది: నెరజాణవులే వరవీణవులే కిలికించితాలలు, జాణవులే మృదుపాణివిలే మధు సంతకాలలు, కన్నులలో సరసపు వెన్నెలలే, సన్నలలో గుసగుస తమ్మరలే, మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో జాణవులే, మోమటు దోచి మురిపము పెంచే లాహిరిలో, మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో, చెలి వంపులలో హంపికలా ఊగే ఉయ్యాల, చెలి పయ్యదలో తుంగ అలా పొంగే ఈవేళ, మర్యాదకు విరిపానుపు సవరించనేమిరా, జాణవులే వరవీణవులే. పాట చిత్రీకరించబడిన సన్నివేశం ఏమిటంటే, హేమ పాత్రధారి మోహిని తండ్రి రామదాస్ టిను ఆనంద్ ఒక సైంటిస్ట్. అతడు భూత భవిష్యత్తులో ప్రయాణించి ఒక టైం మిషన్ తయారు చేస్తాడు. ఒక దొంగను తరుముకుంటూ ఒక పోలీసు ఆ టైం మిషన్లో ప్రవేశించి షాక్ తగలడంతో మూర్ఛపోతాడు. కొందరు పిల్లలు ఆడుకుంటూ ఆ మెషిన్లోకి ఎక్కి ఒక బటన్ నొక్కుతారు. వాళ్ళు దిగేలోగాని ఆ మెషిన్ ఎగరడం ప్రారంభిస్తుంది. కథానాయకుడు కృష్ణకుమార్ పాత్రధారి బాలకృష్ణ, నాయిక హేమ ఆ పిల్లల్ని ఆ యంత్రం నుండి రక్షిస్తారు. కానీ వారు దిగే లోపలే ఆ యంత్రం గాలిలోకి ఎగురుతుంది. అలా వారిని గతంలోని శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి తీసుకువెళ్తుంది. కృష్ణకుమార్ రాయలవారి ఆస్థాన నర్తకి సింహనందిని పాత్రధారిణి సిల్క్ స్మితను ఒక బందిపోటు దొంగల ముఠా బారి నుండి కాపాడుతాడు. అతన్ని ప్రేమించిన నందిని రాజప్రసాదంలోని తన గదికి ఆహ్వానిస్తుంది. అతన్ని వశపరుచుకోవడానికి ఈ పాట పాడుతుంది. ఈ పాట చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలో రికార్డ్ చేశాము. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో 2 ఫ్లోర్లలో సెట్లు వేసి చిత్రీకరించాము. ఈ పాటకి నృత్య దర్శకుడు సుందరం మాస్టారు, ఆయనకి సహాయకులు ఆయన కుమారులు ప్రభుదేవ. 'ఆదిత్య 369' చిత్రంలోని 'సెంచరీలు కొట్టే వయసు మాది' పాటకి ఆయనే నృత్య దర్శకుడు అన్నారు నిర్మాత కృష్ణప్రసాద్. సహాయ నృత్య దర్శకుడిగా రాజు సుందరంకి ఇదే తొలి చిత్రం. ఈయన కూడా సుందరం మాస్టారి మరో కుమారుడు. కథానాయికగా నటించిన మోహినికి ఈ చిత్రమే తెలుగులో మొదటి చిత్రం. నెరజాణవులే పాట చరణాలు కాస్త పొడిగిస్తూ వేటూరు గారు రాసిన పాటని బాలు, శైలజ పాడగా ఈ చిత్రంలో యుగళగీతంగా బాలకృష్ణ, మోహినులపై చిత్రీకరించారు. రెండూ హిట్సే. ఇతర విశేషాలేంటంటే, నెరజాణవులే పాట రికార్డింగ్ అప్పుడు జరిగిన ఒక విశేషాన్ని సంగీతం శ్రీనివాసరావు గారు వివరించారు. జిక్కి అందరికన్నా సీనియర్ గాయని కాబట్టి, ఆనాటి విధానంలో పాటలు పాడటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి, ఆ పాట పాడటానికి ఆమెను ఎంపిక చేశాం. ఆ రోజు మొదట జానకి గారు పాడిన ఒక పాట రికార్డింగ్ పూర్తి చేశాం. జానకి గారు వెళ్ళబోతుంటే జిక్కి గారు రావడం చూసి ఆగిపోయారు. ఆవిడికి నమస్కరించి, పలకరించి జానకి గారు వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ జిక్కి గారితో పాటు ఆవిడ రికార్డింగ్ థియేటర్‌లోకి వచ్చారు. ఆ రోజు ఎందుకో జిక్కి గారు అన్యమనస్కంగా ఉన్నారు. చరణాలు మర్చిపోతున్నారు. పాడటానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. జానకి గారు ఆ సాయంత్రం ఒక ఫంక్షన్‌కి వెళ్ళాల్సి ఉంది.
ఆమె భర్త రాంప్రసాద్ గారు ఈ విషయం ఆమెకు గుర్తు చేసి, "టైం అవుతోంది బయలుదేరతాం" అన్నారు. కానీ మమ్మల్నందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ జానకి గారు అక్కడే ఉండిపోయారు. మైక్ ముందు నిలబడ్డ జిక్కి గారి పక్కనే నిల్చుని, ఆమెకి పాటలోని చరణాలు అందిస్తూ, ప్రోత్సహిస్తూ, జిక్కి గారిలో ఉత్సాహాన్ని రేకె జిక్కి గారిలో ఉత్సాహం రేకెత్తించాడు. పాట రికార్డింగ్ పూర్తయ్యేసరికి రాత్రి 10 గంటలయింది. అంతవరకు జానకి గారు జిక్కి గారితోనే ఉండిపోయారు. ఈ పాట గురించి తలుచుకున్నప్పుడల్లా నా మదిలో నాటి సంఘటనే మెదులుతుంది అన్నారు సంగీతం శ్రీనివాసరావు గారు. విన్నారుగా ఈ 'ఆదిత్య 369' చిత్రంలోని 'జానవులే నెరజానవులే' అనే గీతం యొక్క నేపథ్య విశేషాలను, ఆ చిత్రంతో ముడిపడిన ఇతర విశేషాలను వచ్చే వారం మరో మంచి పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.